హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. వారానికి ఒకసారి ఇలా చేసుకొని తినండి. ఇలా చేసుకొని తినడం వల్ల బరువు తగ్గుతారు, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎండాకాలంలో ఇలా పెసలతో చేసుకునే చాట్ తీసుకున్నట్లయితే శరీరంలో ఉండే వేడి తగ్గి ఒంటికి చలవ చేస్తుంది. కాబట్టి ఇలాంటి చాట్ వారానికి ఒకసారైనా తీసుకోండి. మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. పెసలు 1 కప్పు, మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డ 1 తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. మీడియం సైజులో ఉండే టమాటో తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పెసలు 1 కప్పు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత మూసి 4 గంటలు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న వాటిల్లో నుంచి ఇలా జాలి గిన్నెలో నీళ్ళన్నీ వంపేసుకోండి. మూత మూసి పెట్టండి. మరుసటి రోజు మూత తీసి చూడండి, మొలకలు ఎంత బాగా వచ్చాయో. ఇలా చిల్లుల గిన్నెలో పోసుకోవడం వల్ల నీళ్ళన్నీ పోతాయి కాబట్టి మొలకలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా వచ్చిన వాటితో మనం చాట్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. మొలకలను ఒక బౌల్లోకి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వీటన్నింటిని ఇలా స్పూన్తో కలుపుకోండి. నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నిటిని మరొకసారి బాగా కలుపుకొని ఇలా సర్వ్ చేసుకొని తినండి. ఎంతో బాగుంటుంది. వారానికి ఒకసారి ఇలా చేసుకొని తిన్నట్లయితే బరువు తగ్గుతారు, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎండాకాలంలో శరీరంలో ఉండే వేడిని కూడా తగ్గిస్తుంది. పెసల వల్ల శరీరంలో ఉండే వేడి తగ్గుతుంది. దోసకాయ వల్ల కూడా శరీరంలో ఉండే వేడి తగ్గుతుంది. ఇలా చాట్ వారానికి ఒకసారైనా చేసుకొని తినండి, బరువు తగ్గుతారు. మీరు కూడా ఈ పెసల చాట్ను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.